ఓకే సార్ ఇంట్లో తినేదానికంటే పిల్లలు తృప్తిగా తినాలనే ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. దయచేసి మీరు మీ బిడ్డల్ని మా కళాశాలలో చేర్పించండి. మీరంతా అయినటువంటి కృష్ణ కుమార్ గారికి, తర్వాత మిగతా అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా డివిఓ గారికి, ఆర్ఐఓ గారికి, తర్వాత సంజయ్ మేడం గారికి, దేవుడు మనకు జన్మనిచ్చే నాడే ఉన్నతమైన జన్మ మానవ జన్మ. అటువంటి మానవ జన్మలో ఈరోజు మనం అన్ని రకాలుగా ఇబ్బందులు పడేది, ఒకటి విద్యపరంగా, రెండు వైద్యం పరంగా. ఈ రెండుని సమపాలలో ఆలోచించి మంచి విద్యార్థులను కానీ సమాజానికి అందించగలిగితే, మంచి పౌరులుగా తీర్చిదిద్దగలిగితే, వాళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ వయసు కావచ్చు, లేదంటే వాళ్ళు చనిపోయే లోపల కొన్ని వందల మంచి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఇప్పుడు బీజాలు నాటుకోవాల్సిన వయసు ఈ వయసు. అటువంటి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, మానవ విలువలు తెలియజేయాలి. ఈ టైంలో ఆ పిల్లల హృదయాల్లో సేవ అంటే ఇది కదా అని ఆలోచన వచ్చినాడు. రేపు వీళ్ళని రోల్ మోడల్గా తీసుకుని వాళ్ళు కూడా ఎదుగుతారు. ఎదిగినాడు వాళ్ళు కూడా ఇదే గ్రామానికి, ఇదే సమాజానికి కొంత సేవ చేస్తారన్నటువంటి ఒక ఇన్స్పిరేషన్ కలిగించే ఉద్దేశంతో కావచ్చు, లేదంటే విద్యార్థులందరూ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిస్తే ఈ ప్రాంతంలోని విద్యార్థులు చదువుకుంటారన్న ఆలోచనతో కావచ్చు, ఒక మంచి కార్యక్రమంగా తీసుకుని స్కూల్ పిల్లలకి బిల్డింగ్లు కట్టించినటువంటి అమర బచ్చు గారికి వాళ్ళ ఆత్మశాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మరొకసారి అభినందిస్తూ, మంచి కార్యక్రమంలో నేను లెక్చరర్గా పనిచేసి మొట్టమొదటి ఎమ్మెల్యే హోదాలో ఒక కాలేజీ ప్రాంగణానికి, సరస్వతి నిలయానికి నన్ను ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తండ్రి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ఖండాంతాలు దాటి ప్రజలకు అందించడం, ప్రజలకు గుర్తు చేయటం ఒక మంచి మనసున్న వ్యక్తులే కొంతమంది చేయగలరు. అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఆస్తి సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కనుమరుగిన రోజుల్లో చనిపోయిన తండ్రిని, అమరజీవైన అక్కని బాధ్యతలు భుజస్కంధాల మీద మోసుకుని ఈరోజు నా కృష్ణమోహన్ గారు, వాళ్ళ సతీమణి సంజయమ్మ గారు, వారి కోసం నిరంతరం కూడా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆ దంపతులిద్దరిని కూడా అభినందిస్తున్నా. పరిపక్వత రాని దశలో మీరున్నారు. రేపు పరిపక్వత వచ్చే దశకి మీరు మారబోయే దశలో ఇప్పుడే మీరు క్రమశిక్షణతో ఉండాలి, ఆలోచన శక్తిని పెంచుకోవాలి, తప్పుడడుగులు వేయకూడదు, అందరితో కూడా లేనిపోయిన భాషలు మాట్లాడుకోకుండా మంచి జీవితాల కోసం ఇప్పుడు కష్టపడండి. ఈరోజు మీ కష్టం రేపటి మీ వెలుగుకు దారి తీస్తుంది. ఈరోజు మీరు పడే తపన రేపటి మీ ఆనందానికి దారి తీస్తుంది. మీ కళ్ళ ముందు 50 సంవత్సరాల ఆనందం రావాలంటే ఈ 3-4 సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించండి. చీకటి అంటే అర్థం అన్నిటినీ, బంధుత్వాన్ని, స్నేహాన్ని, సినిమాల్ని, సెల్ ఫోన్ని అన్నిటిని పక్కన పెట్టి ఒకే ఒక ఏకాగ్రత మీరు చదివి ఒక ఉన్నత స్థాయికి వస్తే మీ జీవితాలన్నీ కూడా 50 సంవత్సరాలు మన బచ్చు కృష్ణమోహన్ లాగా ఈరోజు మీకు అందరికీ రోల్ మోడల్ లాగా రేపటి రోజు ఇదే స్టేజ్ మీద మీరు గెస్ట్గా వచ్చే విధంగా ఎదగాలంటే ఇప్పుడు మీరు కష్టపడండి. ఈ స్వెట్ నుంచే మీకు సక్సెస్ వస్తుందని మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకునే దానికి నాకు అవకాశం కల్పించినటువంటి మీ అందరూ కూడా, ముఖ్యంగా ఈ అధ్యాపక బృందానికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ, తల్లి నీ కష్టం, ఏ తల్లి కష్టపడిందో ఆ తల్లి బిడ్డలు సాగుతుంది. మా విజయలక్ష్మి కష్టం ఈ కాలేజీకి సంఖ్య పెరిగేదానికి నాంది పలుకుతుందని కూడా ఆశీర్వదిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.